వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం వంకాయ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో 15 పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకవేళ మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే మరికొద్దిగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేయకుండా ఇలాగా హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో 1/4 టీ స్పూను ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత 3 వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకుందాం. చూడండి, గరిటతో కానీ మనం వంకాయని ఇలా అంటే అది సాఫ్ట్గా అవ్వాలి. అలా కాకపోతే మనకి వంకాయ ఇంకా ఉడకనట్టు. మరి కాసేపు వీటిని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి గరిటతో ఎలా అంటే వంకాయ సాఫ్ట్గా అయిపోతుంది కదా. సో వంకాయ మనకి వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇవి కొద్దిగా చల్లారాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ధనియాలు వేసుకుందాము. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను వేయించినటువంటి పల్లీలు వేసుకుందాం. తర్వాత కొద్దిగా చింతపండులో గింజలు తొక్క తీసేసి 15 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకొని వాటర్తో సహా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకుగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని వేసుకుందాము. ఇలాగా మొత్తం వంకాయలు వేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా బరకుగా మిక్సీ పట్టుకుందాము. చూడండి ఇలాగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం ఏ పచ్చళ్ళు ప్రిపేర్ చేసినా మరీ మెత్తగా కాకుండా బరకుగా పట్టుకుంటేనే మనకి పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో సగం ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ పచ్చిమిర్చి పచ్చడి. మీరు వంకాయల్ని ప్యాన్లో కాకుండా స్టవ్ మీద కాల్చి కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసినా కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.